మన శరీరంలో పేగులు జీర్ణాశయం సరిగా పనిచేయకపోతే మనకు ఇబ్బందిగా అనిపించే ప్రధానమైన సమస్యలలో గ్యాస్ ట్రబుల్ ఒకటి. ఇది చిన్న సమస్యలా కనిపించినా చాలా మంది జీవితంలో ప్రతిరోజు కల్లోలంగా మారుతున్న సమస్య. ఉదయం లేవగానే వాపు, ఉబ్బసం, ఆహారం తిన్న తర్వాత బరువుగా అనిపించటం, కడుపులో నొప్పి, ఛాతీ వరకు ఆ నొప్పి వల్ల అసౌకర్యం. ఈ లక్షణాలన్నీ స్పష్టంగా కనిపిస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అని చెప్పుకోవచ్చు. అయితే గ్యాస్ ఎందుకు వస్తుంది, ఇది ఏ ఏ రకాలుగా మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, దీన్ని నివారించడానికి మనం ఏం చేయాలి అనే విషయాలపై ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్యాస్ అనేది మన శరీరంలోని సహజ ప్రక్రియ. మనం ఆహారం తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంతమంది గాలిని తినేస్తారు. దీనిని ఎయిర్ స్వాలోయింగ్ అంటారు. ఇది కొంతవరకు సహజం, కానీ అది అధికంగా జరిగితే పేగుల్లో గాలి ఎక్కువగా కదలికల్లోకి వస్తుంది. అంతేకాదు, మనం తినే ఆహారంలో ఉండే కొన్ని పదార్థాలు కూడా ఆమ్లాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా బ్రోకలీ, బీన్స్, బొప్పాయ, శాకాహారం, నెయ్యి వంటి పదార్థాలలో గ్యాస్ ని పెంచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పదార్థాలను సరిగా జీర్ణించుకోలేకపోతే వాటిలోని కార్బోహైడ్రేట్స్ పేగుల్లో చీల్చబడి హైడ్రోజన్, మెథేన్ వంటి వాయువులను విడుదల చేస్తాయి. ఇవి అందులో చేరిన బ్యాక్టీరియాతో కలిసి ఫెర్మెంటేషన్ చేసి అధికమైన గ్యాస్ ని సృష్టిస్తాయి. అదే సమయంలో కొందరికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండటం వల్ల పాల పదార్థాలు తినగానే జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. పాలు, పెరుగు, చీజ్, ఐస్ క్రీమ్ వంటి వాటిని తిన్న వెంటనే నొప్పిగా అనిపించి అజీర్తి మొదలవుతుంది. కొంతమందికి ఫ్రక్టోజ్, సోర్బిటాల్ వంటి చక్కెర పదార్థాలే సమస్యగా మారతాయి. ఇవన్నీ మనం తెలిసి తెలియక తినే పదార్థాలలో దాగి ఉంటాయి. ఇక మన జీవన శైలి విషయానికి వస్తే నిద్రలేమి, వేళాపాల లేకుండా తినటం, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినటం, ఎక్కువగా కాఫీ తాగటం వంటి ప్రతిదీ కూడా మన జీర్ణ వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం జీవక్రియలు సరైన సమయానికి జరగకపోవడం. ఉదాహరణకి, మనం తినిన ఆహారం సరైన సమయంలో జీర్ణమయ్యేలా శరీరంలో సరైన ఎంజైమ్లు ఉత్పత్తి కాకపోతే అది అజీర్తిగా మరియు గ్యాస్ గా మారుతుంది. ఇంకా చాలా మంది ఉత్సాహంగా తినే బిర్యానీ, మసాలా, ఫ్రై ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ కి ప్రధాన కారణాలు. అయితే ఇది కేవలం పేగుల్లో వదిలిపెట్టే సమస్య కాదు, దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై కూడా ఉంటుంది. శరీరం బరువుగా అనిపించటం, పని చేయలేకపోవటం, వికారంగా ఉండటం, నిద్ర లేకపోవడం వంటి లక్షణాలు దీనివల్ల పెరిగిపోతాయి. గ్యాస్ ఎక్కువగా ఉంటే కొంతమందికి ఛాతిలో వరకు నొప్పి వస్తుంది, గుండె గిలగిలలాడినట్టుగా అనిపిస్తుంది. ఇది ఏకంగా గుండె సంబంధిత సమస్యగా అనిపిస్తుంది. కానీ అసలు సమస్య యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గ్యాస్ ఇండ్యూస్డ్ హార్ట్ బర్న్ అని చెప్పవచ్చు. దీనిని తప్పుగా అర్థం చేసుకొని చాలా మంది ఇదొక పెద్ద సమస్యగా బాధపడుతుంటారు. గ్యాస్ ట్రబుల్ ను నివారించడానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా తినే ఆహారపు రకాన్ని మార్చాలి. ఎక్కువగా నెయ్యి, బేకరీ, గుజ్జు పదార్థాలు, మసాలాలు తీసుకోవడం తగ్గించాలి. వాటి స్థానంలో ఎక్కువగా తేలికపాటి ఆహారం, వేడి సూపులు, గోధుమల పదార్థాలు, అరకప్పు పెరుగు తీసుకుంటూ ఉండాలి. రెండవదిగా తినే వేళను నియంత్రించాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినే సమయాలలో కనీసం రోజు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ రొటీన్ కు అలవాటు పడుతుంది. మూడవది, నీటిని ఎక్కువగా త్రాగాలి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. దీనివల్ల జీర్ణం బాగా జరుగుతుంది. జీలకర్ర నీళ్లు, అల్లం టీ లాంటివి సహజ పద్ధతులు గ్యాస్ సమస్యను తగ్గించడంలో కొంతమేర సహాయం చేస్తాయి. వైద్యపరంగా చూస్తే కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ ఒక తీవ్రమైన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి అని చెప్పవచ్చు. ఉదాహరణకి ఐబిఎస్, అసిడిటీ, అల్సర్, కాలోన్ ఇన్ఫ్లమేషన్, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. వీటి లక్షణాలు చాలా కలిసి ఉంటాయి. కడుపులో శబ్దాలు, అసౌకర్యం, మలబద్ధకం, డయేరియా, మంట మొదలైనవి. ఇవి తరచుగా వస్తుంటే తప్పనిసరిగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ని సంప్రదించాలి. కొన్ని నివారణ మందులు వాడటం, జీర్ణాన్ని బలోపేతం చేసే టాబ్లెట్స్, ప్రొబయోటిక్స్ వాడటం వల్ల మంచి మార్పులు కలుగుతాయి. ఇక మన పెద్దలు చెప్పే నాటి చిట్కాలు మనం చూసినట్లయితే గ్యాస్ నివారణకు ఇవి సహాయపడతాయి. ఉదాహరణకు జీలకర్ర, సోంపు, వాము, వడగట్టిన నీరు తాగటం, బెల్లం వేసిన అల్లం టీ తాగటం, భోజనం తర్వాత నెయ్యి వేసిన వేడివేడి రాగి సంజాను తినడం వల్ల ఈ ప్రక్రియ శరీరానికి తేలికనిస్తుంది. ప్రస్తుత కాలంలో మలబద్ధకం ఎక్కువగా ఉండటంతో గ్యాస్ సమస్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. కాబట్టి పేగు శుభ్రతకు ముఖ్యమైన పాలను వదిలిపెట్టకుండా, పంచదార లేకుండా తేనెతో
కలిపిన గోరువెచ్చటి నీటిని ప్రతిరోజు ఉదయం తాగటం మంచిది. మొత్తానికి గ్యాస్ ట్రబుల్ అన్నది చిన్న సమస్యగా కనిపించినా దీని వెనుక శరీరంలో జరిగే అనేక రసాయన జీవక్రియ ప్రక్రియలు దాగి ఉంటాయి. మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక స్థితి అన్ని కలిసి ఈ సమస్యను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సమస్యను లైట్ గా తీసుకోకుండా దీన్ని నయం చేసేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, యోగా మరియు నిద్ర ఇవే గ్యాస్ సమస్యకు శాశ్వత పరిష్కారం. శరీరం చెప్పే సంకేతాలను గౌరవించాలి, వాటిని పక్కకు పెట్టకూడదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంతో బంధాన్ని మెరుగుపరుచుకోవాలి. అంతేకాని రోజు వేలాపాల లేకుండా తినటం, అధికంగా ఆందోళనతో ఉండటం మన ఆరోగ్యాన్ని నశింపజేస్తుంది. చివరిగా ఈరోజు గ్యాస్ ట్రబుల్ ఒక సాధారణమైన అంశమే అయినా దీన్ని అర్థం చేసుకొని సరైన మార్గంలో నడిచితే దీన్ని పూర్తిగా నివారించవచ్చు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనమే దానిని కాపాడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా, మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.